అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామరావణ యుద్ధం 4వ భాగం కంటిన్యూ అవుతుంది. అయితే శ్రీరాముడు లక్ష్మణుడు కోలుకున్న తర్వాత రావణ బాణం నుండి రావణ శక్తి ప్రహారాన్ని కోలుకున్న తర్వాత 102వ సర్గంలో ఇట్లా అంటాడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఇట్లా నేను వీరుడా, నా అదృష్టం కొలది పునర్జన్మనెత్తి వచ్చిన నిన్ను పరమానందంతో చూస్తున్నాను. లక్ష్మణ, నీవు మరణించి ఉన్నచో నా విజయమునకు అర్థమే ఉండదు. అంతేకాదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణములతో కానీ ఏమి ప్రయోజనం అని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునికి తన ప్రతిజ్ఞలను జ్ఞప్తికి తెచ్చాను. సత్యపరాక్రమ రామ, రావణుని వధించి విభీషణులకు పట్టాభిషేకం చేసుదును అనియు, రావణుని వధించుట ద్వారా సీతాదేవికి చెర నుండి విముక్తి కలిగింతును అని ఇదివరలో నీవు చేసిన ప్రతిజ్ఞలను పాటింపు. గర్జించుచున్న సింహం యొక్క కొరలలో చిక్కుకున్న ఏనుగు వలె శత్రువైన రావణుడు నీ బాణములకు గురి అయి ప్రాణములతో తిరిగి పోలేడు. సూర్యుడు తన విధులను నిర్వర్తించి అస్తమించడి లోపలనే ఈ దుర్మార్గులే అతశీఘ్రంగా వధింపవలని నా ఆకాంక్ష. వీరుడా, రావణ్ణి వధించి విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించి జనక మహారాజు కూతురైన సీతాదేవికి విముక్తి కలిగించదును అని నీ ప్రతిజ్ఞను సఫలమనర్చదలచనచో నా మాటలను పాటించి యుద్ధమున నేడే ఆ రావణుని పరిమార్చము అని లక్ష్మణస్వామి శ్రీరామచంద్ర ప్రభువుకు అతన్ని చేసినటువంటి శ్రీరాముని ప్రతిజ్ఞలను జ్ఞప్తికి తెచ్చాను. 8వ రోజు యుద్ధం అవునండి. రావణ యుద్ధం. లక్ష్మణుని పలుకులు విని ఆలకించి వెంటనే ధనుస్సును రఘురాముడు చేబూనను. రాముడు ఘోరమైన శరమును సంధించి సైన్యములు చూచుచుండగా రావణునిపై ప్రయోగించాను. జై శ్రీరామ్. పిమ్మట రావణుడు మరొక రథమును అధిరోహించి సూర్యుని మీదకి రాహువోలే శ్రీరామునిపైకి విజృంభించను. రథమునందున్న దశగ్రీవుడు వజ్రంల వలె బలమైనవి మిక్కిలి ఘోరమైనవి శరములతో మేఘం జలధారులతో వలె రఘువరునిపై దెబ్బతీశాను. అంతటా రఘువీరుడు అగ్ని జ్వాలల వలె తేజరులుచున్నవి బంగారంతో అలంకృతమైనవి బాణములతో సంగ్రామమున తనను ఎదిరించి నిలిచిన దశగ్రీవుని చీల్చి చెండాడెను. శ్రీరాముడు భూమి మీద ఉండి రావణుడు రథం పైన యుద్ధం చేయుచుంట సరికాదని దేవగంధర్వ దానవులు తమలో తాము అనుకునిరి. అంతటా దేవతల ప్రభు అయిన దేవేంద్రుడు తన రథమును తీసుకుని పోయి రామునికి అప్పగింపమని సారథి అయిన మాతలిని ఆదేశించను. ఆ రథమునకు పూల్చిన అశ్వములు దివ్యములు, హరిత వర్ణం గల ఆ గుర్రములు సూర్యకాంతులతో అలరారుచుండెను. అంతటా మాతలి ఇంద్రుని ఆదేశానుసారం ఆ మేటి రథమును ఎక్కి దివి నుండి భూకి చేరి శ్రీరాముని సమక్షంలో నిలిచెను. పిమ్మట ఇట్లనను, ఓ దివ్యగుణ సంపన్న మహాబలశాలి రామ, ఈ యుద్ధమున మీ విజయమునకై దేవేంద్రుడు ఈ రథమును పంపెను. అంతేగాక దివ్యమైన ఈ ధనుస్సు, అగ్నిజ్వాలల వలె మెరుపుట్లు గొలుపుచున్న ఈ కవచమును, సూర్యకిరణముల వలె కాంతులీనుచున్న ఈ శరములను, నిర్మలమై వాడి అని ఈ శక్తిని, ఈ బల్యమును ఆ ప్రభువే మీకు సమర్పించను. ఓ ప్రభు, ఈ రథమును అధిరోహింపు, నేను నీకు సారథిగా నుందును. దేవేంద్రుడు దానవులను వలె నీవు రావణుని జయింపు అని పలికాను. పిమ్మట శ్రీరాముడు రథమునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి దానిని అధిరోహించెను. పిమ్మట మహాబాహువైన శ్రీరామునకు రాక్షసుడైన రావణునకు మధ్య గగురుపాటు గూర్చుచు
అద్భుతమైన సంకల సమరం జరిగాను. ఈ విధంగా యుద్ధం కొనసాగాను. దివ్యాస్త్ర వీరుడైన రఘువీరుడు రావణుడు పరస్పరం ఇట్లు జయేచ్ఛతో యుద్ధం చేసిరి. రావణుడు శ్రీరామునిపై గాంధర్వాస్త్రమును ప్రయోగించగా రాముడు ఆ గంధర్వాస్త్రమును తన గాంధర్వాస్త్రంచే భగ్నమరచను. రావణుడు ప్రయోగించిన దివ్యాస్త్రమును శ్రీరాముడు దివ్యాస్త్రముచే భగ్నమనర్చను. రాక్షసాస్త్రములను మహావిష్ణు సర్పరూపంలో ఉన్న వాసుకి తాకిడి వలె ప్రమాదకరమైన రాక్షసాస్త్రములను భయంకరమైన రావణుడు ప్రయోగిస్తే వాటిని భయంకరమగు గరుడాస్త్రమును ప్రయోగించి శ్రీరాముడు వాటిని అన్నింటినీ భగ్నమరచను. అవి సర్పబాణములన్నింటినీ బొమ్మెరచినవి. రావణుడు ఘోరమైన శరములతో శ్రీరామునిపై వర్షింపచేసను. రావణుడు మాతలిని గాయపరచును. పిదప రావణుడు ఇంద్ర అశ్వములను తన శర పరంపరతో దెబ్బతీసను. 10 ముఖములు 20 చేతులు గల ఆ రావణుడు ధనుస్సును చేబూనను. అప్పుడు రావణుడు మైనాక పర్వతం వలె గోచరించను. రావణుడు పరంపరగా బాణములను ప్రయోగించుండే దెబ్బతిన్న శ్రీరాముడు యుద్ధమున శరములను సంధింపలేకపోయాను. అంతటా శ్రీరాముడు క్రోధమూర్తి అయ్యాను. పిమ్మట రాముడు శ్రీరాముని క్రుద్ధుడై ఉన్న ముఖం చూసి ప్రాణులన్నీ గడగడ వణికిపోయాను. రావణుని గుండెలో దడ పుట్టెను. రావణులు తీవ్రంగా పోరాడుచు భీకరమైన వివిధములకు ఆయుధములతో మహాసంగ్రామం అనర్చుచుండరి. ఆకాశమున విమానములందున్న దేవతలు, గంధర్వులు, మహానాగులు, ఋషులు, దానవులు, దైత్యులు, గరుడాది పక్షిజాతుల వారు ఆ ఘోర సంగ్రామమును దర్శించుచుండ్రి. సకల సురాసురుడు ఆ మహారణను కుతూహలంతో శ్రద్ధగా గాంచుచుండరి. అతడికి ఈతెంచి ఉన్న అసురుడు రావణుకు జయం జయం అని, దేవతలు శ్రీరామచంద్ర ప్రభునకు జయం జయం అనియు పదే పదే పలుకుచుండ్రి. ఇంతలో దుష్టాత్ముడైన రావణుడు శ్రీరాముని చంపదలచి ఒక మహా ఆయుధమును స్పృశించెను. అది వజ్రం వలె బలమైనది. దాని శబ్దం భీకరమైనది. ఎంతటి శత్రువులైనను తుదముట్టింపగలది. పర్వత శిఖరంతో సమానమైనది. పొగతో కూడిన ప్రళయాగ్ని వలె కాంతులు ఈనుచున్న అగ్రభాగం గలది. రుద్రుని త్రిశూలంకు మించిన పదును గలది. శత్రువులకు ఎదిరింపరానిది. యముడు సైతము దానిని ఎదుర్కొనజాలడు. దేనినైనను రంపం వలె రెండుగా చీల్చివేయినది. ఆ శూలమును రావణుడు క్రోధావేశంతో చేబూనెను. రోషంతో పెద్దగా గర్జించను. పిదప రామునితో ఇట్లనెను, రామా, ఈ శూలం వజ్రం వలె అభేద్యమైనది. మీ అన్నదమ్ములు ఇద్దరి ప్రాణాలను ఇప్పుడే హరించివేయను. రాఘవ, నిలువుము. ఇప్పుడే నా శూలంతో నిన్ను చంపివేయుదును అని ఆ శూలమును రామునిపై ప్రయోగించెను. శ్రీరాముడు తన శర పరంపరతో తన వైపుకు రివ్వున దూసుకుని వచ్చుచున్న ఆ శూలమును నివారించెను. రామునిచే ప్రయుక్తమైన ఆ శరములు రావణుని శూలంచే దహింపబడెను. ఆ శూలం రామ బాణములను దహించివేసెను. అంతటా శ్రీరాముడు మాతలి ద్వారా ఇంద్రుడు పంపిన శక్తి అనే బల్లెమును చేతబట్టెను. రాముడు ప్రయోగించిన ఆ శక్తి రావణుడు ప్రయోగించిన ఆ శూలంపై దెబ్బతీసెను. అట్లు శక్తిచే కొట్టబడిన ఆ రావణుని శూలం ముక్కలై తేజోరహితమైన నేలపాలయ్యను. పిమ్మట వేగంగా సాగిపోయినవి వజ్రంల వలె కఠినమైన వాడి అయిన శరములతో శ్రీరాముడు శీఘ్రముగా సంచరింపగల రావణుని రథ అశ్వములను కూల్చివేశను. పిదప 3 బాణములతో రావణుని వక్షస్థలం నందును లలాటం నందును తీవ్రంగా దెబ్బతీసెను. శ్రీరాముని బాణ ప్రహారములకు రావణుని అవయములని మిగుల గాయపడెను. అతని శరీరం నుండి రక్తం స్రవింపసాగెను. శ్రీరాముని బాణముల ధాటికి రావణుని శరీరమంతైను తీవ్రంగా దెబ్బతినగా ఆ గాయముల నుండి పెళ్ళిబిగిన రక్తంతో అతడు తడిసిపోయాను. అంతటా రావణుడు ఆ మహాయుద్ధమున శ్రీరాముని తీవ్రంగా దెబ్బతీసెను. ఆకాశం నుండి మేఘం వర్షజలములచే తటాకమును వలె రావణుడు అసంఖ్యాకములైన తన బాణధారులచే శ్రీరాముని శరీరమును నింపివేశను.
యుద్ధమునందు శ్రీరాముని తనువు రావణుని ధనుస్సు నుండి వెలువడిన శర పరంపరతో నిండిపోయినను నిశ్చలమైన పర్వతం వలె శ్రీరాముడు ఏమాత్రము చలింపలేదు. మహావీరుడైన శ్రీరాముడు యుద్ధరంగమున స్థిరంగా నిలబడి తన బాణములచే రావణుని శరములను నివారించుచు సూర్యకిరణముల వలె వాటిని గ్రహించెను. అంతటా రావణుడు కుపితుడై తన శర పరంపరకు మహాత్ముడైన శ్రీరాముని వక్షస్థలమున కొట్టెను. అంతటా రఘువీరుడు రావణుని శర ప్రహారములకు గురి అయినను త్రోటుపడక వెంటనే బాణములను చెవునెను. ఆకాశం అంతయును బాణములచే కప్పబడి ఉండుటచే రణభూమి అంధకార బంధురమై ఉండెను. అంతటా శ్రీరాముడు చులకనగా చేసి నవ్వుచూ అతనితో రావణునితో పరుషంగా ఇట్లు పలికెను. ఓ రాక్షసాధమా, జనస్థానమున నేను లేని సమయమున నిస్సహాయురాలై ఉన్న నా భార్యను నీవు అపహరించుకొని వచ్చితివి. దీనిని బట్టి నీవు శూరుడివి కాదు, పిరికివాడవు అని తెలియచున్నది. దండకారణ్యమున నేను దూరంగా ఉన్నప్పుడు దీనురాలైన వైదేహిని నీవు బలవంతంగా తీసుకుని వచ్చితివి. అయినను నీవు శూరునిగా భావించుకుంటుంటివి. నిస్సహాయ స్థితిలో ఉన్న పరసతుల ఎడ అమర్యాదగా ప్రవర్తించువాడా, నీవు దుష్కార్యములకు పాల్పడుతువి. అందువల్ల నీవు శూరమానివే గాని శూరుడు కాదు. మర్యాద తప్పినవాడా, సిగ్గు లేనివాడా, సచ్చరిత్రకు దూరమైన వాడా, దుష్ట ప్రవర్తన వాడా, గర్వంతో నీవు కన్నుమీను కానక నీ మృత్యువును నీవే కొని తెచ్చుకుంటువి. కావున నీవు కాపురుషుడవే గాని పిరికివాడవే గాని శూరుడవు కాదు. రావణ, కుబేరుని అంతటి వారికి సోదరుడు అయిండియు అంతులేని బలము కలిగి ఉండియు నీవు గర్వంతో మంచి చెడ్లను మరచిన వాడవై నింద్యమై కీడును కలిగించడి అకృత్యమును ఆచరించితివి. ఓ దుష్టాత్మ రావణ, విధివంశమున నీ పాపం పండి నీవు నా కంట పడితివి. నా తీక్ష్ణమైన బాణములతో నేడే నిన్ను మృతి ముఖమునకు చేర్చిదను. నీ శిరస్సు నా బాణ ప్రహారములకు ముక్కల ముక్కలై చెల్లా చెదురుగా పడిపోగలదు. నా బాణములచే నీ శరీరం చీలికలు కాగా అసువులను కోల్పోయి నీవు నేలపై పడిపోయి ఉండేదవు. ఇట్లు శ్రీరాముడు పలుకుచూ తనకు ఎదుట సమీపమున ఉన్న రాక్షస రావణునిపై శర వర్షములు కురిపించెను. ప్రతిభాశాలి అయిన శ్రీరామునకు అస్త్రములన్నీ వెంటనే స్ఫురించుచుండెను. రాక్షసులను అంతమొందించట్లో సమర్థుడైన శ్రీరాముడు తనలోని యుద్ధోత్సాహాది శుభలక్షణను గమనించి మరలా రావణుని తీవ్రంగా కొట్టెను. శ్రీరాముని శర పరంపరకు బాగుగా దెబ్బతినుచున్న రావణుని యొక్క హృదయం ఎంతయో వ్యాకులమయ్యను. చిత్త వైకల్యము గురి అయిన రావణుడు ధనుస్సులాగి సంధించి శస్త్రములను వేరు వేయలేకుండాను. శ్రీరాముని పరాక్రమను ఎదిరింపలేకుండాను. రావణునికి అవసాన దశ దగ్గర పడుచుంటే రావణుని బాణములు ఏమాత్రం యుద్ధ ప్రయోజనములను తీర్చలేకుండాను. అంతటా రావణుని రథసారథి రావణుని దురవస్థను చూచి సావధానుడై నెమ్మదిగా రథమును మరొక వైపునకు మళ్లించెను. అంతటా రావణుడు తన సారథిని ఇట్లనెను. దుర్మతి, బుద్ధిహీనుడా, నన్ను బలహీనుడిగా యుద్ధోత్సాహం లేనివాడిగా తలంచి నన్ను అవమానించి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినవి. నా అభిప్రాయంను ఎరుంగక నా ఈ రథమును దారి మళ్లించుతివి. నన్ను ఇట్లు ఇందులకు అవహేళన పాలు చేస్తుతివి. నేను చిరకాలం నుంచి ఆర్జించిన కీర్తిని, పరాక్రమను, తేజస్సును నేడు నాశనం అనర్చితివి. రావణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం నుండి వెనుక తిరగడు అను లోక విశ్వాసమును వమ్ముగా ఉంచితివి. దుర్మతి, నీవు శత్రువుల నుండి లంచము తీసుకొని ఆయనకు వశమైనట్లు నా అనుమానము. చూడగా అది సత్యమే అని అనిపించుతున్నది. హితము కోరడవాడు మిత్రుడు ఇటు పని చేయడు. నిజంగా నీవు నాకు మిత్రుడవే అయినచో నేను నీకు చేసిన మేలును మరుగుకున్నచో శత్రువు నా మీద దాడి చేయకముందే వెంటనే రథమును మరల్చుము. అంతటా సారథి రావణుతో చెప్పాను. రాజా, యుద్ధమున మీరు అలసి ఇంటిని గుర్రములు రథమును లాగి అలసిపోయి మిగిలిన దీనావస్థలో డసిపోయి ఉన్నవి. నేను శత్రువు వద్ద లంచం తీసుకొనలేదు. ప్రభు, మీ క్షేమం కొరకే, మీ అలసటను దూరం చేయడం కొరకే నేను ఇట్లు చేస్తుందని
ఇప్పుడు చేయవలసిన కార్యం గురించి ఆదేశింపుడు. కర్తవ్య భావంతో త్రికరణ శుద్ధిగా మీ ఆజ్ఞను నేను శిరసావహించదును అని చెప్పాను. అంతటా అగస్త్య మహర్షి శ్రీరామునికి సర్వకార్య సిద్ధి ప్రదమైన ఆదిత్య హృదయమును ఉపదేశించారు. శ్రీరాముడు ఆ మంత్రమును జపించి యుద్ధమునకు ఉద్యుక్తుడైన ఆ యుద్ధం ఉద్యుక్తుడగుట రావణులు మరలా యుద్ధమునకు తలపడుట జరిగాను. రావణ సారథి మిక్కిలి సంతోషంతో వెంటనే తమ రథమును ముందునకు నడిపెను. ఆ రథం శత్రు సైన్యములను అణచివేయినది. ఆ రథం గంధర్వ నగరం వలె ఆశ్చర్యజనకమైనది. ఆ రథం ఉత్తమ గుణములచే సంపన్నమైన అశ్వములచే పూడ్చబడినది. ఈ విధంగా వివిధములకు యుద్ధోపకరణములతో కూడినది. పెక్కు ధ్వజ పతాకములతో వెలుసలుచున్నది. ఆ రథం ఆకాశమును తాకుచున్నట్టుగా మిగిలి ఎత్తైనది. తన చక్రధ్వనులతో భూమిని దద్దరిల్లు చేయనది. రావణుని రథం ప్రతిధ్వనించినట్లుగా పెద్దగా ధ్వని చేయుచు తన వైపు వేగంగా వచ్చుచుండగా శ్రీరాముడు చూచాను. ఆ రథంకు పొంచబడిన గుర్రములు నల్లగానున్నవి. వాటి తేజస్సులు భీతి గొలుపుచున్నవి. ఆ రథ పతాకాలు విద్యుత్ కాంతులు ప్రసరింపచేయుచున్నవి. ఆ రథం ఇంద్ర ఆయుధ తుల్యమైన మహా ఆయుధములతో అలరాడుచున్నది. పరంపరగా శరములను విడుచుచున్న ఆ రథం వర్షధారులను కురియించిన మేఘం వలె ఒప్పుచుండెను. మేఘం వలె వెలుసిలుచు తన వైపుకు వచ్చుచున్న ఆ శత్రు రథమును శ్రీరాముడు గాంచెను. పిమ్మట శ్రీరాముడు తన ధనుసును సంధించెను. పిమ్మట ఇంద్రసారథైన మాతలతో ఇట్లా నేను మాతలి, మన వైపు వేగముగా దూసుకుని వచ్చుచున్న ఆ శత్రు రథమును చూడము. అమితమైన వేగంతో ఆ రథం అపసవ్యముగా వచ్చుచున్నది కనుక సావధానంగా సాగి శత్రురథమునకు ఎదురుగా సాగిపొమ్ము. పైకి లేచిన మేఘమును వాయువు వలె ఆ రథమును ధ్వంసమనర్చుకోర్చున్నాను. దైన్యమునకు తావీక ఏమాత్రము ఏమరపాటుకు లోనుగాక మనస్సునందును దృష్టి ఎందును వ్యాకులపాటును రానియక కళ్ళెంతో గుర్రములను అదుపు చేయుచు రథమును వేగంగా నడుపము. మాతలి, నీవు ఇంద్రుని రథమును నడుపట్లో సిద్ధహస్తులవు. అందువలన నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నేను ఏకాగ్రతతో యుద్ధం చేయకోరుచున్నాను. నీకు ఆ విషయం గుర్తు చేయటకే ఇట్లు చెప్పినది కానీ బోధించటకు కాదు అని పలికాను. సురులలో శ్రేష్ఠుడైన ఆ మాతలి శ్రీరాముని వచనములకు ఎంతో సంతుష్టుడై రథమును నడపసాగాను. మాతలి తన రథమును అపసవ్యంగా వచ్చుచున్న రావణుని రథమునకు కుడి ప్రక్కగా పోనిచ్చాను. ఆ రథచక్రంలో తాకిడికి చెలరేగిన దుమ్ములు రావణుని కండ్లను కప్పివేసను. అంతటా రావణుడు కన్నులెర చేయిచు తన రథమునకు ఎదురుగా వచ్చుచున్న శ్రీరాముని తన బాణములతో కొట్టెను. శ్రీరాముడు ధైర్యము వహించెను. వెంటనే ఆ మహాతేజస్వి శ్రీరాముడు ఇంద్రుడు సమర్పించిన మిగులు బలమైన ధనుసును సూర్యకిరణముల వలె తేజరులుచున్న శరములను చేబూనెను. అంతటా ఎదురెదురుగా నిలిచి రెచ్చిపోయిన గర్వంతో ఆవేశపూరితములైన 2 సింహముల వలె ఆ యోధులు ఇరువురును ఒకరిని మరొకరు చంపగోరుచు మహాయుద్ధమునకు తలపడిది. పిదప దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగువారు రావణుని వినాశం కోరుచున్నవారై 2 రథములపై చేరిన ఆ మహావీరుల యుద్ధమును చూచుటకు ఒకచోట గుమిగూడి ఇండిరి. అంతటా గగురుపాటును కూర్చుచు దారుణమైన శిఖరములు కానవచ్చును. అవి రావణుని వినాశమును శ్రీరాముని విజయమును సూచించుచుండెను. ఇంద్రుడు వర్షాది దేవత రావణుని రథంపై రక్తమును వర్షించెను. సుడిగాళ్ళు అప్రదక్షిణముగా తీవ్రంగా తిరుగుసాగెను. రావణుని రథం మార్గములలో ఆకాశమున గ్రద్దలు గుంపులు గుంపులుగా వేగంగా తిరుగుసాగినవి. ఉరుముల వలె ధ్వనించుచు ఆకాశం నుండి లంకా ప్రదేశం నందు ఉల్కలు తోకచుకులు రాలిపడినవి. రణభూమి యందు లేచిన దుమ్ములు రావణ చూపులను మసకబారినట్లు చేసినవి. భయంకర ధ్వనులు గావించుచు ఉల్కలు పిడుగులు రావణ సైన్యంపై పడెను. అన్ని దిశలయందు చిమ్మ చీకట్లు వ్యాపించినవి. ప్రచండమైన ధూళలతో నిండి ఆకాశం కనబడక ఉండెను. శ్రీరామునకు జయమును శుభమును చూపించినట్టు ప్రశాంతమైన సౌమ్య శిఖరములు అంతటను కనపట్టినవి. ఆ శుభశిఖరములను చూసి శ్రీరాముడు సంతుష్టుడై ఇక రావణుడు హతనేట్లే అని తలంచెను. అంతటా రాక్షస సైనికులు ఇటు వానర వీరులు రావణుల మధ్య జరుగుతున్న యుద్ధంను చూచుచూ ఆశ్చర్యచకితులై ప్రతిపక్ష యోధులతో యుద్ధమునకు తలపడగా
మౌనంగా నుండిరి. వారు శ్రీరాముని ఆశ్చర్యంతో కన్నులప్పగించి చూచుచూ చిత్రాకృతులలో ఉండిరి. రామరావణులు క్రోధావేశంతో కృతనిశ్చయులై నిర్భయంగా పోరాడసాగిరి. జయించి తీరవలను అని శ్రీరాముడు చావుకైనను తెగించి పోరాడవలనని